నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వెనకమాల నా ఉన్న పరాన్కుశాన్ని చూసి మీరు కంగారు పడద్దు. నాకు ఒక ట్వీట్ సంచలనంగా కనిపించింది. ఒక ట్వీట్ సంచలనం అంటే బొచ్చుడు ట్వీట్లు సంచలనంగా ఉన్నాయి. నిన్నటి నుంచి అఖండ మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. మనందరికీ రక్తం మరుగుతా ఉంది. ఒక పక్కన బాలయ్య ఫ్యాన్స్ అందరం ఇంక్లూడింగ్ మీ నిన్న రాత్రి ప్రివ్యూ చూద్దాం అనుకుంటే టికెట్లు క్యాన్సిల్ అయినాయి. మరుసటి రోజు టికెట్లు లేవు. ఈ రోజు సాయంకాలం సినిమా రిలీజ్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో అలా గట్టి కూర్చున్నాం బాలయ్య బాబు గారి సినిమా కోసం. ఇదంతా కాకుండా మనతో బుక్ మై షో యాప్లు అవనండి, మిగతా యాప్స్ అవనండి టైం తీసుకుంటున్నాయి డబ్బులు రిఫండ్ చేయడానికి. నేను ఇదాక షోలో డబ్బులు రాకపోయినా పర్వాలేదు బాలయ్య బాబు గారి అభిమానికి అన్నాను. అలా అనలేదండి, నేను వదిలేసుకోండి అని. మా ప్రైమ్ ఫేస్ ఎజెండా ఒక ఫ్యాన్ కింద, నేను ఫ్యాన్ కింద మాట్లాడుతున్నాను ఈ వీడియో చేసేటప్పుడు. ఎప్పుడు బాలకృష్ణ గారి వీడియో అయితే మాత్రం నేను ఎప్పుడు ఫ్యాన్ కింద చేస్తానండి. రివ్యూ మాత్రం న్యూట్రల్ గా చేస్తాను, రేపు మార్నింగ్ పెడతా. కానీ మాట్లాడేటప్పుడు డబ్బులదే ఉంది, ముందు మాకు సినిమా చూస్తే చాలు ఆనందం తాండవం. ఇది ఒక సెలబ్రేషన్ అండి, హిందూ మతానికి జరిగే సెలబ్రేషన్. దాని తర్వాత బాలయ్య బాబు గారు విశ్వరూపం అఖండ చూసిన తర్వాత 2 మీద ఎక్స్పెక్టేషన్స్ కోట్లు పెరిగిపోయినాయి. ఇది ఫ్యాక్ట్. ఫ్యాన్స్ కాదు, శత్రువులు కూడా వచ్చేస్తారు థియేటర్లో. ముందు సగం వాళ్ళని నిండుతారు, రాసి పెట్టుకోండి మాట. టికెట్లు దొరకవాలి కదా, పక్కన పెట్టేయండి. కానీ నాకు ఒక ట్వీట్ చాలా సంచలనంగా అనిపించింది. ఆ ట్వీట్ కంటే ముందు ఒక వీడియో కాపీరైట్ ఇష్యూ ఉంది కాబట్టి ఆడియో వినిపిస్తాను. ఆడియో అయిన తర్వాత దీన్ని ఎలా మనం డైసెక్ట్ చేయొచ్చు మీరందరే కొట్టేస్తారు కామెంట్లో, నాకు తెలుసది. బట్ నా కర్తవ్యం కదా ఒకసారి వినిపించాలి. వినిపిస్తాను మనకు వచ్చిన కష్టానికి రీజన్ ఏంటో. ఓం హ్రీం బగలాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. బగలాముఖి మాతాకి జై. ఉదయం నుండి చాలా మంది సన్నిహితులు ఫోన్ చేస్తా ఉన్నారు. స్వామి, నిన్న సమంత వివాహం జరిగింది. మరి పోయిన సంవత్సరము 16 నెలల క్రిందట నాగ చైతన్య శోభిత వివాహం జరిగినప్పుడు చాలా మంది మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ, చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, మీ గురించి డిబేట్లు పెడుతూ, ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగ చైతన్య శోభిత జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు, చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని, ఏంది ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది, మగపిల్ల పాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, మరి అదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత, అలాగే సమంత భార్యాభర్తలు రాజనమూరి కలిసి ఉంటారా, విడిపోతారా. బ్రో నాకు అస్సలు పేషెన్స్ లేదు, ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గొప్పలు సిద్ధాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన నేను అడగకుండా జాతకాలు ఎవరు చెప్పన్నారా గోల కాకపోతే. ఇక్కడ తమిళలో సమంత వివాహం గురించి ఉంది. అసలు రీజన్ ఇక్కడ అక్కడనే వస్తుంది, అది నా ప్రాబ్లం. తొందరగా వెళ్తున్నాను ఏమనుకోవద్దు. సమంత అడిగిందా, రాజనమూరి అడిగాడా, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి, మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దున్న నుండి ఫోన్లు చేస్తా ఉన్నారు. అమ్మా, నేను 3 రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము, ఆది సోమ మంగళవారం, ఈ 3 రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము. సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు. సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే హతవిధి అక్కడ పడింది గండం. అర్థమైంది కదా. ఇక్కడ మన జాతకాలు ఇలా తిరగబడినాయి. ఏం చెప్పాలి బాస్ మీరందరికీ, మన జాతకాలు ఇక్కడ తిరగబడినాయి. సమంత వివాహం గురించి నా వీడియోని వదిలేసాం, కానీ దాంట్లో అతి భారీగా వచ్చే సినిమాకి నేను పూజ చేస్తున్నాను ఆ రోజు మనకు అర్థమై ఉంటే నిన్న రాత్రి మనం అందరం జుట్టు పీక్కుంటా కూర్చునే వాళ్ళమా చెప్పండి. దీని గురించి ఒక నిమిషం పాటు మొత్తం విన్నాం మనం. ఇప్పుడు కొట్టండి అందరు కలిసి జై బాలయ్య అని. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరు నాపాలో ఏంటో. అసలు నాలో ఈ స్ఫూర్తిని రీపింది ఒక ట్వీట్. ముందు అతనికి జై కొట్టాలి ముందు, ఎందుకంటే నేను కూడా సమంత వివాహం కదా రొచ్చగుంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఏ జ్యోతిష్యాలు ఎవడు అడిగాడు ఎవరు చెప్పాడని చెప్పి వదిలేసా. దీంట్లో ఇంత ఆణిముత్యం ఉందని చెప్పి ఆ రోజు కనుక నేను ఉండి నా చిన్న మెదడికి చిత్తుకుంటే కనుక నేను అటు నుంచి పచ్చడి కింద మన బాలయ్య బాబు మరి అభిమానులందరికీ పంచిపెట్టి ఈ విషయాన్ని పెద్ద వైరల్ చేసేదాన్ని. ఇప్పుడు ట్వీట్లోకి వెళ్దాం. ఇప్పుడు మొదలు పెడతాను. బ్లర్ చేశాను, ఇస్ నాట్ రిక్వైర్డ్. మనకి పాపం మన అభిమాని, మన బాలయ్య బాబు అభిమాని, మన సోదరుడు, మనం ఎండేసుకోకూడదు. ఇక్కడ ట్వీట్లో ఏముందంటే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ వీడు. నేను రాయలేదండి, ఆయన రాశారు, నాకు సంబంధం లేదు. వీడితోనే మొదలైంది సగం దరిద్రం. ఏడుస్తున్నారు, కోపం కూడా కొంచెం ఆపుకున్నారు. పూజలు చేస్తే రిలీజ్ అవుతుందని ఎలా అనుకున్నావురా ఎదవ, డబ్బులు కట్టుంటే రిలీజ్ అయ్యేది.
ఇప్పుడు అర్థమైందా ఎవరు చేసిన పూజలకి మా బాలయ్య బాబు సినిమా ఆగింది. ఇప్పుడు ఇన్ని పూజలు చేయించిన తర్వాత ఒక పెద్ద సినిమా అంటే ఈ సినిమా తప్ప ఒక పెద్ద సినిమా ఉందా చెప్పండి? అతి పెద్ద సినిమా బాలయ్య బాబు గారి సినిమా మించి అతిపెద్ద సినిమా ఏముందండి ఈ వారంలో? మన సినిమా తప్ప ఏ సినిమా ఉంది? ఇది ఒక్కటే సినిమా ఉంది. మనకి జరిగిన నష్టం మిస్టర్ పరాన్కుశం ఆన్సర్ మ్యాన్. ఈ పూజ ఏ సినిమాకి చేశారు? మీరు ఇలా చెప్పకుండా ఖాళీగా ఉంటే ట్వీట్లు మెట్టి ట్వీట్లు పుంకాలుగా ఉంటాయి. నాకు కావాల్సిన పబ్లిసిటీ అని కూర్చొని మేము ఊరుకోం నీకు ఈసారి పబ్లిసిటీ ఇలా రావటానికి. ఈ సినిమాకి పూజ నువ్వు చేసావా లేదా? అసలు సినిమా ఎప్పుడన్నా చరిత్రలో ఇంత అఖండ రిలీజ్ అవుతుంది, అందరం ఇంటికల్లా దెబ్బ సినిమాలో కూర్చొని పేపర్లు తీసుకెళ్దాం అనుకున్న మూమెంట్లో సినిమా ఆగిందంటే నీ పూజ ఫలితమేనా? డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు నీ దగ్గరకు వచ్చి ఒకవేళ ఈ పూజ నీతో చేయించింది ఈ సినిమాకే ఈ పూజ అయితే గనక నమస్కారం. నువ్వు చెప్పే రాశి ఫలాలు నేను నమ్మను. ఇంతకాలం నువ్వు రాశి ఫలాలన్నా బాగా చెప్తావు అనుకున్నాను బ్రో. మిస్టర్ పరాన్కుశం, ఇది పరాకాష్ట మా జీవితంలో నువ్వు ఆడుకుంది. నువ్వు ఖచ్చితంగా వ్యాలిడేషన్ స్టేట్మెంట్ ఇవ్వాలా మాకు. ఈ పూజ నువ్వు ఏ సినిమాకి చేసావు? పెద్ద సినిమా అని చెప్పి 10 కోట్ల సినిమాకి నువ్వు పూజ చేసావు అని ఒప్పుకున్నావు అనుకో, ఆ పెద్ద వీకేసి నేను ఇగ్నోర్ చేసేస్తాం మేము ఇక్కడ. కొంపదీసి నువ్వు తీసుకుని ఇక్కడ మా అఖండకే ఈ పూజ చేసావని చెప్పావు అనుకో. ఏమండి ఫ్యాన్స్ సోదరులారా, మన బాలయ్య బాబు అభిమానులారా, మీరందరూ ఈ వీడియోకి వెళ్ళండి, ఈ ట్వీట్లు చూడండి, ఈ బుర్ర బద్దలైపోయే నిజాన్ని ఒకసారి గ్రహించండి. అసలు ఎప్పుడు ఏ దృష్టి తగిలింది మా బాలయ్య బాబు గారి సినిమాకి అని అనుకుంటుంటే కలిశారు కదా అందరు కలిసి. ఒకవేళ కలిశారు, ఆశని కలిశారు, అభిమాని టికెట్లు కలిశారు, సినిమాలో మాకున్న రచన కలిశారు, ఒక రోజు నిరాశతో కూర్చోబెట్టారు. కొంతమంది అయితే కమెంట్స్ రాస్తారు భోజనం కూడా చేయలేదు నేనని. ఇది ఆ బాలయ్య బాబు గారి మీద ఉన్న అభిమానం. మండుతుంది రక్తం. ఇప్పుడు చెప్పండి పరాన్కుశం, బయటకు వచ్చి ఏ సినిమాకు ఆ పూజ చెప్పేసి వెళ్ళిపోతే బాగుంటుంది. కొంపదీసి ఇది అఖండ మూవీకే నువ్వు పూజ చేసిన తర్వాత ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందనే విషయం మా అభిమానులకు కనుక తెలిస్తే మావిడి తండ్రే. చూడండి బాస్, ఇది జరిగిన అగైచ్చో. మీరందరూ కూడా అర్జెంటుగా వెళ్ళిపోయి ఈ వీడియో చూసి మీకు బ్రెయిన్లో ఏ ఆలోచన వస్తుంది, ఎవరి కోసం ఈ పూజ చేశారు, ఆ పూజ తర్వాత మన పరిస్థితి ఏంటి అన్నది కూడా ఆలోచించి ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. మధ్యాహ్నం అయింది, కొద్దిగా ఓపిక పడదాం. సాయంకాలం ప్రివ్యూ పడుతుంది. ఎన్బికే అఫీషియల్లో 2 hours అప్డేట్ వస్తుంది. అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ఈ రోజు సినిమా చూస్తాం, రేపు మనం సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. కానీ వీడియో చూడొద్దు మానేదే, వెళ్ళి చూడండి అందరు ఖచ్చితంగా. దాని తర్వాత కింద కమెంట్స్లో షురు. థ్యాంక్ యూ.